సరే నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఓకేనా? నితిన్, ఏం లేదు, ఇవాళ నేను లీవ్లో ఉన్నా. సో నువ్వు ఆఫీస్ నుంచి త్వరగా వస్తే మూవీకి వెళ్దాం అనుకుంటున్నా. మూవీగా? 2 కార్నర్ సీట్స్, ఒకే పాప్కార్న్, ఒకే థమ్స్అప్, 2 స్ట్రాలు. నితిన్, నాకు ఓకే సార్. ఇంతకీ ఏ షోకి? ఏదైనా సరే నీ ఇష్టం. ఐ విల్ డూ వన్ థింగ్. 5 o'clock వస్తాను, 6 o'clock ఫస్ట్ షోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మర్చిపోకు, 5 o'clock వస్తాను, 6 o'clock ఫస్ట్ షోకే. రెడీగా ఉండు. త్వరగా వచ్చాయి. బాగుందయ్యా నిధిను. మార్నింగ్ ఏమో కాఫీలు, జాగింగ్లు, షాపింగ్లు, ఇప్పుడేమో సినిమా. ఏం బాగుండం, దేవుడు వరం ఇచ్చిన పూజారి కర్ణించలేనట్టు అయింది నా పరిస్థితి. నా ప్రాణానికి ఒకరితో ఉందిగా, ఇంకెవరు? ఐషు. కరెక్ట్గా ఆఫీస్ నుంచి బయటికి వెళ్తుంటుంటే కారుకు అడ్డంగా నుంచొని లిఫ్ట్ కావాలని అడిగింది. నేను ఇవ్వను, సెహర్తో సినిమాకి వెళ్ళాలి అన్నాను. అంతే, వెంటనే కోపంతో ఒక మాట అంది. అది ఎగ్జాక్ట్గా అలా జరిగిపోయింది. ఏం జరిగింది? ఒసే రాక్షసి, ఏ ముహూర్తాన్ని నేను నోడుతా అన్నావు కానీ టైర్ పంక్చర్ అయింది. చేతబళ్ళు చేసుకునే మోహన్ నువ్వును. ఇప్పుడు ఏం చేయాలి? నితిన్, ఏమైంది? కారు టైరు పంక్చర్ అయింది. మూడంతా అప్సెట్ చేసావు. ఒక్క నిమిషం. అరే శైలేష్గా, ఎక్కడున్నావు? ఇంట్లో రా, చెప్పు. అరే నా కార్ టైర్ ఫ్లాట్ అయిందిరా, అర్జెంట్గా కార్ అరేంజ్ చేయరా ఏదైనా. ఇప్పుడు కార్ అయితే కష్టం కానీ బైక్ అయితే ఇవ్వగలను రా. సెహర్, కార్ అడ్జస్ట్ అవ్వట్లేదు, నీకు బైక్ ఓకే కదా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, అరే త్వరగా పంపించరా, లొకేషన్ సెండ్ చేస్తున్నాను. సరేరా. 5 minutes. నితిన్, నేనే. శైలేష్ బైక్ పంపించాడు మీకు. థ్యాంక్ యూ. సెహర్, నీకు విషయం చెప్పాలి. సార్, ఆర్డర్ ప్లీజ్. నువ్వు కూడా నాకు వెళ్ళనేనారా? పుష్పాల శిఖావతేనే నయం, అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు. మేడం దగ్గర తీసుకో. అలాగే సార్. ఏంటి, మీది కూడా రాజమండ్రేనా? హాయ్, అవునండి. అంటే మన రాజమండ్రి అనమాట.
అన్నమాట కాదు, ఉన్నమాటే. వాట్ హ్యాపెండ్ నితిన్? నథింగ్ సెహర్. యాక్చువల్లీ హీస్ ఫ్రమ్ మై హోమ్ టౌన్. ఓ నైస్. ఏంటి బాబాయ్ ఈరోజు మన హోటల్లో స్పెషల్? నాటుకోడు చారబ్బాయ్. ఏమైంది సెహర్? వై ఆర్ యూ లాఫింగ్? నథింగ్, యూ బోత్ ఆర్ టాకింగ్ లైక్ అబ్బాయి సంథింగ్. ఇట్స్ సో ఫన్నీ. ఏంటబ్బాయ్ మేడం మీద అంటున్నారు? మనం ఇలా బాబాయ్ అబ్బాయి అని పిలుచుకుంటుంటే మేడంకి చాలా సంతోషంగా ఉందంట. మా రాజమండ్రిలో అంటే అంతే మేడం, కొంచెం ఎటకారంతో పాటు మమకారం కూడా ఉంటది. అదేంటి నితిన్ని అబ్బాయి అంటున్నారు కదా, నన్నెందుకు మేడం? ఇదిగో అబ్బాయి మేడం ఏమవుద్ది? నా కొడుక్కి అమ్మ అవుతుందిలే బాబాయ్. అయితే కోడలి పిల్ల. ఆ విషయం నీకు నాకు తెలుసు, ఇంకా ఆ పిల్లకి తెలీదు. ఇప్పుడు చూడు. అలాగే అమ్మా. అమ్మా? మా ఊర్లో అమ్మని అక్కని చెల్లిని కోళ్ళని కూడా అమ్మ అంటారమ్మా. ఓహో, అర్థమైందా? ఓకే. మన ఊరి పేరు నిలబెట్టావు బాబాయ్. థ్యాంక్స్ అబ్బాయి. మరి ఏం పట్టరమ్మంటారు? అదే ఇందాక చెప్పావు కదా, నాటుకోడి చారు బాగుంటుందా? నేను దగ్గరుండి చేపిస్తాగా. రాజమండ్రిలో అంటే ఆ మాత్రం చేయించినా ఏంటి? దాంతోపాటు అలాగే 2 ఎక్స్ట్రా జీడిపప్పులు. 2 ఏంటి అబ్బాయి, 4 వేపిస్తా. హోటల్ మందే కదా. అంతే కదా మరి, తీసుకొచ్చి మరి. చిటికలో వచ్చేస్తా చూడు. సహర్, చెప్పు నితిన్. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే లవంగా లాంటిది అబ్బాయి. మొదట్లో ఘాటున్నా లవ్ చేస్తే బాగుంటది. ఆపు నువ్వు నీ హోటల్ మేనేజ్మెంట్ మాటలో వెళ్ళి ఫుడ్తో రా బాబాయ్. సారీ అబ్బాయి. నువ్వు చెప్పు సెహర్, ఏంటి లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు? అదే ఏదో క్యాజువల్గా అడుగుతున్నా. ఎవరినన్నా లవ్ చేస్తున్నావా? అంటే చేస్తున్నా, చేస్తలే. ఏమో ఇంకా కన్ఫర్మేషన్ లేదు. లవ్ అంటే ఏంటో చెప్పచ్చు కదా. లవ్ అంటే నాకు మాత్రం కేరింగ్. కేరింగా? అయితే నాకు ఇచ్చిన కాఫీ, బిస్మిల్లాబాత్, పాప్కార్న్ ఇదంతా కేరింగే. ఇది పక్కా లవ్వే. ఎస్, పక్కా లవ్వే. నేను కూడా 2 ఎక్స్ట్రా జీడిపప్పులు వేయించాను. నాది కూడా కేరింగే అబ్బాయి. మొత్తం వినేసావా? మొత్తం చూసేసా. ఫుడ్ తెచ్చావు కదా, మంచిగా తినేసి మళ్ళీ పిలుస్తా, ఓకేనా? తప్పకుండా అబ్బాయి. ఇంకెందుకు లేటు, తిందాం. ఇప్పుడు చెప్పేస్తే బెటర్ ఏమో. నైస్. రేపు సెహర్ బర్త్డేనా? అయితే అప్పుడే ప్రపోజ్ చేద్దాం. చెప్పు. ఏం లేదు, అది అదే ఫేస్బుక్లో. అదే ఫేస్బుక్లో 100K ఫాలోవర్స్ ఎలా రావాలా అని యూట్యూబ్లో చూస్తున్నా. ఏంటి నమ్మేలా లేదా? ఏదో కవర్ చేద్దాం. బాబాయ్ బిల్లేది ఎంతైంది? డన్ బాబాయ్, ఫుడ్ చాలా బాగుంది. అబ్బాయి అదే రేటింగు. నువ్వు వెయిటింగ్లో ఉన్నావని నాకు తెలుసు. ఎక్కువ డైటింగ్ చేయక నీ పేరు పెట్టి మరీ 5 స్టార్ రేటింగ్ ఇస్తాను, ఓకేనా? థ్యాంక్స్ అబ్బాయి. ఈసారి వచ్చినప్పుడు ఇంటికి పార్సల్ కూడా ఇస్తాలే. అబ్బో అవును, ఇందాక నువ్వు రాజమండ్రి అని చెప్పకపోయినా ఎలా కనుక్కున్నాను చెప్పు. ఎలా అబ్బాయి? ఈ అటకారంకే. నువ్వు సిగ్గుపడకు బాబాయ్, చచ్చిపోవాలనిపిస్తుంది. వెళ్ళొస్తా, రా సెహర్. దేర్సి వెనకమాల ఈడొకడు. చెప్పావా? రే బావా, రేపు సెహర్ బర్త్డే అంటరా. అయితే ఏంటి, గుడికెళ్ళి అన్నదానం చేయమంటావా ఏంటి? కాదురా, రేపు సెహర్కి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. దానికి నా పర్మిషన్ ఎందుకు? చేసుకో.
పర్మిషన్ కాదురా, ధైర్యం కోసం కాల్ చేశా. నాకు మీ అందరి హెల్ప్ కావాలరా, చేస్తావా? తెలుసు కదా బావా, ఇలాంటి విషయం మనం శానా సర్లే, ఇంకేం చేస్తాం. రేపు పని అయిన తర్వాత నీకిద్దామని విస్కీ బాటిల్ కొన్నాను. రేపు ఏ టైంకి రమ్మంటావు? కేక్ నువ్వు తెస్తావా, నన్ను తెమ్మంటావా? ఇందాక వీక్ అన్నావు, నువ్వు విస్కీ అన్నావు. నువ్వు ఓకే, మరి మిగతా వాళ్ళు? ఆ, అదే ఆలోచిస్తున్నా. అంత ఆలోచించుకో, 2 బాటిల్స్ కొనాలే. అయితే ఓకే, నువ్వు హ్యాపీ ప్రపోజ్ చేసే, నేను వీళ్ళు మేనేజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ బావా. విస్కీ కోసం వీడితో కమిట్ అయిపోయాం, కానీ ఐషుక్ తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఐడియా. నితిన్ సార్కి ప్రపోజ్ చేశాడు అని తెలిసింది, మనం వెళ్ళి చెడగొడదామని చెప్తే తనే వస్తుంది. ఎస్. సెహర్ సెహర్ అంటే పడుకుని ఉంటుంది, తీస్తుంది బావా. ఓకే బావా, ఓకే. అసలు ఆ పిల్ల లోపలుందా? ఆ ముందా ఉందా? ఉందిరా. అంటే నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి హెడ్ఏక్గా ఉంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దని రూమ్లోకి వెళ్ళి పడుకుంది. అప్పటి నుంచి బయటికే రాలే, అంటే లోపల ఉన్నట్టేగా. ఓహో, అయితే పడుకున్నట్టుందేమో. పడుకుంటే ఎంతసేపా తీయడం? ఉందో పోయిందో, అంటే ఇంట్లో ఉందో బయటికి పోయిందో అని. ఇదొకటి. థ్యాంక్ యూ బావా. సెహర్ సెహర్ హాయ్, సర్ప్రైజ్. నా బర్త్డే అని తెలుసా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేనికి? అది ఇప్పుడు తెలీదు, రేపు తెలుస్తుంది. బాయ్. అవును, నితిన్ ఎందుకు అలా వెళ్ళిపోయాడు? నీకు తెలీదా? తెలీదే. వాడు నేను ఎంతో ప్రేమించాడు తెలుసా? నితిన్ నన్ను లవ్ చేస్తున్నాడా? అవును, నీ బాయ్ ఫ్రెండ్ కదా. హా. హ్యాపీ జర్నీ. ఇక తలుపేసుకోండి. నా ఫ్రెండ్స్